ఇక నిజామాబాద్ జిల్లాపై భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల ధాటికి వడదెబ్బకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించి రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో వడదెబ్బ బారిన పడి 12 మంది మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎండల తీవ్రతతో పాటు జాగ్రత్తలపై మా ప్రతినిధి జైపాల్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మారుతుంది. మండుతున్న ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనేక మంది వడదెబ్బన బారిన ఆసుపత్రిలో చేరుతున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. చాలా మంది ప్రజలు కూడా వడదెబ్బన బారిన పడి ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్యురాలు పూర్ణిమ మేడం ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, జిల్లాలో ఎండ ప్రభావం ఎట్లుంది? రోజు ఎంతమంది ఆసుపత్రికి వస్తున్నారు? నిజామాబాద్ ఇప్పుడు రెడ్ అలర్ట్లో ఉందండి. 46 degrees టెంపరేచర్ నమోదవుతున్నాయి. మనం చెప్పడం ఏంటంటే ప్రజలకి 12 నుంచి 4 వరకు వీళ్ళైతే ఇంట్లోనే ఉండండి. బయటికి వచ్చినప్పుడు కూడా తలకి గుడ్డ కప్పుకొని, చల్లటి గుడ్డ కప్పుకొని ప్రొటెక్షన్తో, సన్ ప్రొటెక్షన్తో రావాలి. బయటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎమ్మటే లిక్విడ్స్ తీసుకెళ్ళాలి. ఓఆర్ఎస్ లిక్విడ్ ఉండే బాటిల్ కానీ, లేదా షుగర్ కేన్ జ్యూసు, మజ్జిగ ఇట్లాంటివి తీసుకువెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి స్వెట్లో బయటికి వెళ్తుందో దాన్ని కాంపన్సేట్ చేయాలి. సో పర్ డే 3 to 4 liters నీళ్ళు కంపల్సరీ తాగాలి. కానీ కిడ్నీ పేషెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కిడ్నీ పేషెంట్స్ 4 లీటర్ల నీళ్ళు తాగారంటే వాళ్ళకి దమ్ రావచ్చు. సో అందుకోసము వాళ్ళు బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి ఫ్లూయిడ్స్. మళ్ళీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ అప్రమత్తంగా ఉండాలి హీట్ స్ట్రోక్ కోసం. ఎండల ప్రభావం చిన్నారులు అదేవిధంగా వృద్ధులపై ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే బాడీలో ఏంటంటే హీట్ బ్యాలెన్సింగ్ మెకానిజం అనేది ఉంటుంది ఒకటి. సో అది మనకు బాగా హీట్ అయింది అనుకోండి బాడీలో, సో అది ఈచ్ సెల్ మీద ప్రభావం ఉంటుంది. మనకు కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఈ అన్నిటి ఆర్గన్స్ మీద ప్రభావం ఉంటుంది. హీట్ రెగ్యులేషన్ మెకానిజం ఫుల్ బాడీలో హీట్, బయట ఎంత హీట్ ఉందో మన బాడీలో కూడా అంతే హీట్ అవుతుంది. సో సెల్స్ అన్నీ మనకు నార్మల్ హోమియోస్టేసిస్ మెయింటైన్ కాదు బాడీలో. సో అందుకోసం ఆ సెల్స్ అన్నీ పనిచేయడం ఇదైపోతుంది. సో అందుకోసం మనకు కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము అవన్నీ ఎండ్ అవ్వచ్చు లాస్ట్కి. సో అవన్నీ కాకుండా మనం ఏం చేయాలంటే ముందే వాళ్ళని హాస్పిటల్లో భర్తీ చేయాలి. భర్తీ చేసి బీపీ పడిపోతే బీపీ మెయింటైన్ చేయాలి. ఏసీ, కూలింగ్ సిస్టమ్ అవన్నీ ఆన్ చేసి వాళ్ళకి బాడీ మెకానిజం మెయింటైన్ చేయాలి ఫస్ట్. సో మన అందరం ఐవీ ఫ్లూయిడ్స్ అన్నీ రెడీ పెట్టాము. ఎప్పటిదప్పుడు రాగానే 2 క్యాన్లాలు పెట్టేసి బాగా తగ్గిపోయింటే బీపీ పెంచడం మనం ఫస్ట్ చేస్తున్నాము. వాళ్ళు గిడ్డినెస్తో వస్తున్నారు, సింకోపల్ అటాక్స్తో వస్తారు, కార్డియాక్ అరిథమియాస్ కావచ్చు. సో బాడీ మెకానిజం అన్నీ వేరియేషన్ అయిపోతే అన్ని ఆర్గన్స్ దెబ్బతింటాయి. సో ఆ దెబ్బ తినకుండా మనం మెయింటైన్ చేయాలన్నమాట. సో అందుకోసం ప్రత్యేక వార్డు క్రియేట్ చేశాము. ఇక్కడ మెడిసిన్ ప్రొఫెసర్స్, ఎస్ఆర్స్, పీజీస్ 24 hours డ్యూటీ రోస్టర్ 24 hours అవైలబిలిటీ ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఇంకా ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది మేడం? ఇప్పుడే వండిన ఆహారం తినాలండి. వితిన్ 45 minutes తినాలి. మళ్ళీ దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తినాలి. సో అంటే వాటర్ మెలన్ కానీ, మన కర్బూజా అని కానీ, దాంట్లో అంటే బాడీలో మనకు వాటర్ బయట పోతుంది కాబట్టి మనం బయట నుంచి వాటర్ అందియాలి, సింపుల్. సో అందుకోసం మనము జ్యూస్లు ఎక్కువ ఉండే ఫ్రూట్స్, ఫ్రెష్ జ్యూస్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి. వాళ్ళు మేస్త్రీలు అయితే ఇక తప్పదు, వాళ్ళు ఎండలో ఉండాల్సిందే వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే కనీసం 4 లీటర్ల నీళ్లు ఒక రోజుకి కంపల్సరీ తీసుకోవాలి. వీళ్ళైతే దాంట్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ దొరుకుతాయి మన పిహెచ్సి సెంటర్లో కానీ, బయట గవర్నమెంట్ సప్లై చాలా ఉంది ఓఆర్ఎస్. సో వాటిని మిక్స్ చేసుకుని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి బాడీ నుంచి ఎక్కువ స్వెట్ బయట పోతుంది కాబట్టి, మేస్త్రీలు కాబట్టి వాళ్ళు ఓఆర్ఎస్ కంపల్సరీ తీసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి. వీళ్ళైతే బట్ట కప్పుకుని పని చేయాలండి. ఎంత మేర ఓపీ నమోదు అవుతుంది మన ఆసుపత్రిలో? ఓపీ అయితే మనకి 20 పేషెంట్ల వరకు నమోదు అవుతున్నారు ఇప్పుడు వరకు. లాస్ట్ వీక్లో 3 పేషెంట్లు బ్రాడ్ డెడ్ వచ్చారు హీట్ స్ట్రోక్ వల్లే.
హీట్ స్ట్రోక్ వల్లే, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కానీ విరోచనాలు కూడా వచ్చాయి వాళ్ళకి. సో ఆ విరోచనాలు వాళ్ళు లైట్ తీసుకున్నారు, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి లాస్ట్కి బ్రాడ్ డెడ్గా వచ్చారండి. పర్ డే 5 పేషెంట్లను అయితే నమోదు చేస్తున్నాం. జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వైద్యురాలు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని చెప్పేసి వారు హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.